ఒక రాక్షసులకి సంబంధించినటువంటి అంశం అనాలి. రాక్షసులకి కూడా ఇట్లాంటి అలవాటు ఉండదేమో. ఎందుకంటే బెంగాల్లో ఏం జరుగుతోంది? అరాచకం జరుగుతోంది. ఎవరిని కొట్టారు? హిందువుల్ని. ఎవరు కొట్టారు? ముస్లింలు. ఎందుకని? వక్ఫ్ సవరణ చట్టం అన్నటువంటి దానికి వ్యతిరేక ఉద్యమిస్తున్నారు. ఉద్యమిస్తే వాళ్ళు ఏం చేయాలి? నిరసన వ్యక్తం చేయాలి. కానీ ఆ నిరసన ప్రభుత్వ కార్యాలయానికి వ్యక్తం చేయడం మానేసేసి దాడులకు దిగారు. దారుణంగా కొట్టారు, ప్రాణాలు తీశారు. అక్కడ సఫరర్స్ ఎవరు? ఆ రాష్ట్రంలో వేరే ప్రాంతాలకి పారిపోతున్నది ఎవరు? హిందువులు. అప్పుడు ఎవరితో మీటింగ్ పెట్టాలి మమతా బెనర్జీ? హిందువులతో. బాధితులతో కలవాలి, బాధితుల్ని పరామర్శించాలి, వాళ్ళందరితో మాట్లాడాలి. అది వదిలేసి ముస్లిం సంఘాలతో మీటింగ్ పెట్టింది, మొల్లాలతో మీటింగ్ పెట్టి సరే అక్కడ ఏమండి మీరందరూ ఇట్లాంటి కంట్రోల్ చేయండి మీ వాళ్ళని అని చెప్పడం కోసం పెట్టిందంటే ఒక అర్థం ఉంది. కానీ బీఎస్ఎఫ్ తప్పు చేస్తుందట, కేంద్ర బలగాలు తప్పు చేస్తున్నాయట, కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ తప్పు చేస్తుందట, కేంద్ర నిఘా సంస్థలు తప్పు చేస్తున్నాయట. వాళ్ళ తప్పుల కారణంగా అక్కడ అన్యాయం జరుగుతుందట. ముస్లింలదేం తప్పు లేదట. అసలు ఈవిడ ముస్లింల తప్పు హిందువుల తప్పు అనే పాయింట్ కాదు కదా. ఫస్ట్ రాజధర్మం అనేటటువంటిది మర్చిపోయింది, అరాచక ధర్మాన్ని తీసుకొచ్చింది. తప్పులని వేరే వాళ్ళ మీదకి నెట్టేసి నెత్తిని పెట్టుకుంటుంది. బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో పుట్టాల్సినటువంటి మనిషి ఆఫ్ఘనిస్తాన్లో బ్రతకాల్సిన మనిషి కర్మగాలి భారతదేశంలో పుట్టింది, మన కర్మగాలుతోంది.